కృష్ణా జిల్లా పెడన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాల్గొన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు హాజరయ్యారు. పెడన 7, 8 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెడన మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పెడన నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తామని, పెడన మున్సిపాలిటీకి 2,20,00,000 రూపాయలు విడుదల చేస్తున్నామని, ముఖ్యంగా మున్సిపాలిటీ డ్రైనేజ్ మరియు డ్రింకింగ్ వాటర్ నిమిత్తం 2 కోట్ల రూపాయలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు 20 లక్షల రూపాయలు విడుదల చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అటువంటి ప్లాన్ గత ప్రభుత్వానికి లేక మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చినా అన్ని అట్టేనాయి. జలజీవన్ వేరే వాటర్కి 28,000 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సచ్చి అది కూడా పోయింది. ఇలా గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసింది, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ చేసింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి వారుకున్న అపారంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు వివరించమని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలా అనూహ్యమైన స్పందన ఉంది. నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, మాకు 2019లో బడ్జెట్ ఉండేది మంత్రులకి. నాకు ఎస్సీ ఫండ్ 750 కోట్లు ఉండేది, ఎస్సీ 250 ఉండేది, జనరల్ ఫండ్ 500 ఉండేది. ఏదైనా మున్సిపాలిటీకి పోతే ఒక 5 కోట్లు 10 కోట్లు శాంక్షన్ చేసేవాడు మున్సిపాలిటీ సైజుని బట్టి. ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా పోయింది. అయినప్పటికీ ఏదైతే ప్రాజెక్టులు టేకప్ చేసామో ఆ ప్రాజెక్టులని ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలన్నారు. దానికి మీకైతే, మీ మున్సిపాలిటీకి అయితే, పెడాన్ మున్సిపాలిటీకి 2019లో మేము శాంక్షన్ చేసింది అమృత్ కానీ, ఏఏబి కానీ, ఏఏబిలో 86.76 కోట్లు. 2019 6 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు నేను శాంక్షన్ చేశాను, కానీ గత ప్రభుత్వం దాన్ని ఉపయోగించాల. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేయమంటే యాక్చువల్గా అమృత అయితే టెండర్ పిలిచేశాం. అమృతలో 4,42,00,000 పెట్టుంది.